మిత్రమా, అదృష్టం తనంతట తాను వచ్చి తలుపు తడుతుందంటారు. అస్సలు నమ్మవద్దు మిత్రమా. అది అవకాశం రూపంలో ఉంటుంది. దానిని వెంటాడి సొంతం చేసుకో. అదే అదృష్టమంటే. ఆకు రాలిపోయిందని చెట్లు ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవాన్ని కోల్పోతుంది. అలాగే మనిషి కూడా కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాన్ని కోల్పోతారు మిత్రమా. మన సహాయం ఇప్పుడు కూడా ఒకరి కడుపు నిండేలా ఉండాలి. మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు. నిన్నటి న్యూస్ పేపరు నేడు వేస్ట్ పేపర్గా అవ్వచ్చు, కానీ రేపటికి చరిత్రను చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది మిత్రమా. అవసరం లేదని దేనిని వదిలేకండి. ఆపదలో ఉన్నప్పుడు అదే మీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు. మిత్రమా, చుట్టూ ఉండే నీరు ఓడని ముంచివేయలేదు. ఆ నీరు లోపల చేరితేనే ప్రమాదం. చుట్టూ ముట్టే సమస్యలు మనుషుల్ని ఏమీ చేయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదమని తెలుసుకో మిత్రమా. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు మిత్రమా. ఎదురైన సంఘటనలు, మనుషుల నుంచి నేర్చుకున్న పాఠాల వల్ల వచ్చేది. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగున కష్టాలు ఎక్కువ. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మానిదే విజయం మిత్రమా. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకుని సముద్రం వద్దకు వెళ్ళము. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధను మాత్రమే పంచుకోగలం. అవునా? కన్నీటి చుక్క సముద్రంలో పడితే ఎలా కనబడదో బాధ కూడా అంతే మిత్రమా. అనుభవిస్తున్న వారికి మాత్రమే అది తెలుసు. కానీ నలుగురిలో ఉంటే నవ్వుతూ ఉంటాము. అదే భగవంతుడిచ్చిన గొప్ప వరం మిత్రమా. లక్షలు కట్నం తెచ్చే అమ్మాయి కన్నా మన లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించే అమ్మాయిని ఇష్టపడు మిత్రమా. మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి ఇల్లాలిగా ఉంటే పూరి గుడిసె కూడా ఆనందాలకు పుట్టినిల్లవుతుంది. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వారికి మీ కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారెవ్వరూ కూడా ఏడిపించరని గుర్తించుకో మిత్రమా. అవసరమైనప్పుడు తోడుగా ఉంటే వాళ్ళు నీ వాళ్ళు. అవసరం కోసమే తోడుగా ఉన్నట్లు నటించేవాళ్ళు తోడేళ్ళు. అవసరం అవుతావు అనుకుంటే ఆకాశానికి ఎత్తేస్తారు. అవసరం తీరిపోయింది అనుకుంటే భూమిలోకి తొక్కేస్తారు మిత్రమా. స్త్రీకి ఓర్పు సహనం ఎక్కువ అని చెప్పడానికి కవితలక్కర్లేదు, కథలు అవసరం లేదు. ఎందుకంటే పాపాత్ములను బరువు అనుకోక మోస్తున్న భూమాతే నిదర్శనం కదా. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడే దేవతలు నివాసముంటారు. ఎక్కడ వారికి అగౌరవం కలుగునో అక్కడ కార్యములు సిద్ధించవు. మిత్రమా, ఆడపిల్లలేని ఇల్లు, చందమామలేని ఆకాశం ఒక్కటే. అందుకే ప్రతి ఇంటిలో వెన్నెల్లా ఒక కూతురు ఉండాలి. అవునా? ప్రతి తండ్రికి తన కూతురే బంగారం. కొన్నిసార్లు తన భార్య మీద చూపే ప్రేమ కంటే కూతురుపైనే ఎనలేని ప్రేమను పంచడం తండ్రికే సాధ్యమవుతుంది. కాదంటారా? తల్లి తనకు కొడుకు పుట్టాలి అని అనుకుంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల కష్టమేమిటో తెలుసు కాబట్టి. తండ్రి తనకు కూతురు పుట్టాలని అనుకుంటాడు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ప్రేమ ఎంతో తెలుసు కాబట్టి. మిత్రమా, అర్థం ఈ రెండూ పలికేందుకు ఒకేలా అనిపిస్తున్నా ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. అర్థం తీసుకుంటే మన ముఖం మాత్రమే చూడగలం, కానీ అర్థం చేసుకుంటే ఇతరుల మనసును కూడా చూడగలమని గుర్తించుకో మిత్రమా. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం పుస్తకం లాంటిది. రాయడానికి ఏళ్ల సమయం పడుతుంది, కానీ తగలపెట్టడానికి ఒక్క క్షణం చాలు. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది మిత్రమా. ప్రతిసారి అదే చెప్తుంటే నమ్మకం పోవడమే కాదు, మనిషికి విలువ కూడా లేకుండా పోతుంది. ఒకటి గుర్తించుకో మిత్రమా, గాలివానికి గొడుగు వాడినా ఫలితముండదు. ముళ్ళ కంపను మంచి నీళ్ళతో పెంచిన ప్రయోజనముండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే మిత్రమా. మన జీవితం మనకు ఏదీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే అన్ని నేర్చుకోవాలి. కాదంటారా? మన కోసం ఏడ్చేవారు ఉంటే మనం అదృష్టంగా భావించాలి. మనల్ని చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని మంచితనం మనలో ఉందని సంతోషించాలి. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావచ్చేమో కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు మిత్రమా. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు మిత్రమా, కానీ మనం చేసే సహాయం వల్ల ఒకరి జీవితమైనా సరే సంతోషం వస్తే చాలు. అవునా?
నక్క తెలివితేటలు గొప్పవని చెప్తూ ఉంటారు. కానీ అంతకుమించి తెలివితేటలు ఉన్నాయని ఈ మధ్య కొంతమంది మనుషుల నటన చూశాక తెలిసింది. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. బాగుంటే కుళ్ళుకుని ఏడుస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. రాజులా బ్రతికే ప్రతి కొడుకు వెనుక సిపాయిలా శ్రమించిన ఓ తండ్రి ఖచ్చితంగా ఉంటాడు, కాదంటారా మిత్రమా? విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనది అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం మిత్రమా. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు మిత్రమా. సంపాదించే తెలివి ఉన్నోడు పోగొట్టుకున్న దాని గురించి అస్సలు ఆలోచించడు, భవిష్యత్తు గురించి భయపడ్డు. కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏదీ లేదు. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నువ్వే ఓ సందేశం, నువ్వే ఓ ఆదర్శం మిత్రమా. కర్మ ఏదైనా ఫలితం మాత్రం కఠినంగానే ఉంటుంది. కొంచెం ఆలస్యం కావచ్చేమో కానీ చేసిన పాపానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా అనుభవించక తప్పదు మిత్రమా. సముద్రంలోని అలలు, మధ్యతరగతి వారి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటాయి. మిత్రమా, భార్య భర్తను ఇలా అడిగింది. ఇప్పుడు మనం ఇద్దరం ఒంటరి వాళ్ళమయ్యాము. మన పిల్లలు ఎవరికి వాళ్ళే వాళ్ళ జీవితంలో పిల్లలతో సంతోషంగా ఉన్నారు. మనం ఒంటరి వాళ్ళమయ్యాము అని అన్నది భార్య. దీనికి భర్త సమాధానం, మీ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న కూడా ఇలాగే అనుకుని ఉంటారు కదా. ఎవరికైనా తప్పదు. ఒకరికి ఒకరు తోడుగా ఉండేది భార్యాభర్తల అనుబంధం మాత్రమే. నాకు నువ్వు, నీకు నేను, కాదంటారా? చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు తప్పకుండా నీకు మంచి చేస్తుంది మిత్రమా. పువ్వుని అయితే అందాన్ని చూసి, లేకుంటే వాసన చూసి ఇష్టపడవచ్చు. కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడాలి. ఎదుటి వ్యక్తి గౌరవించలేదని బాధపడద్దు మిత్రమా. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వాళ్ళకి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చినంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో మిత్రమా. మిత్రమా, చేతి నిండా డబ్బు లేకుండా పర్వాలేదు, అనువంతా భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు. నీకన్నా అదృష్టవంతులు ఇంక ఎవరూ ఉండరు. మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా ఎవ్వరికీ అవసరం లేదు మిత్రమా. డబ్బున్నవారు ఎంత చెడ్డవారైనా అందరూ వారిని కోరుకుంటారు. ఈ రోజుల్లో మంచి చెడుతో పని లేదు, అంతా డబ్బుతోనే పని. మిత్రమా, ఒక మగవాడు తన జీవితంలో ఈ ముగ్గురు అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేడు. 1, తనని ఏడిపించిన అమ్మాయిని. 2, తన కోసం ఏడ్చిన అమ్మాయిని. 3, తను ప్రేమించిన అమ్మాయిని. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.